బోర్డుకి హెడ్ అయ్యాడు. ఆ తర్వాత డైరెక్ట్గా ఏసీసీకి చైర్మన్ అయి కూర్చున్నాడు. అది కూడా ముందు అప్పుడున్నటువంటి పాకిస్తాన్కి 2024 సమయంలో అప్పుడున్నటువంటి అన్వర్ ఉల్ హక్ ఖక్కర్ ఆయన తీసుకువెళ్ళి అక్కడ టెంపరీగా అప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ని నడిపినటువంటి వ్యక్తి ఆయన్ని తీసుకువెళ్ళి ఏసీసీకి పరిచయం చేశాడు, ఏసీసీలో మెంబర్ని చేశాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఏసీసీ చైర్మన్ అయిపోయాడు. సో వేర్ ఈజ్ ద కనెక్షన్ ఫ్రమ్ క్రికెట్? అసలు క్రికెట్కి నక్వీకి అసలు ఏం సంబంధం ఉంది? ఇది ఒకటి. సో నక్వీకి క్రికెట్కి సంబంధం లేదు. అలాగే చాలాసార్లు ఇండియా మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు, నోటికి వచ్చింది వాగాడు, ఇండియా మీద ద్వేషాన్ని కక్కాడు. హీ ఈజ్ నాట్ ఎ క్రికెటర్ అండ్ హీ స్పిల్స్ హేట్రెడ్ అబౌట్ ఇండియా. అలాంటప్పుడు మనం ఎందుకు ఆ గౌరవాన్ని ఇవ్వాలి? అందులోనూ ఇంత ఎమోషనల్ రప్చర్ అవుతున్న సమయంలో ఓ పక్క భారతీయులను పొట్టను పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల దౌర్జన్యం మీద పోరాడుతున్నప్పుడు, మనం వ్యతిరేకత తెలుపుతున్నప్పుడు, మన పౌరులకి మనం సానుభూతి తెలియజేస్తున్నప్పుడు, సంఘీభావం తెలియజేస్తున్నప్పుడు ఎందుకు ఈ డ్రామా అంతా ఎందుకు? ఏసీసీకి తెలుసు, ఏసీసీ పూర్తిగా నక్వీ చెప్పు చేతల్లో ఉంది. అందుకే ట్రోఫీలు మెడల్లు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఏసీసీ హెడ్ క్వార్టర్స్లో ఉండాల్సినటువంటివి నక్వీ ఇంట్లో ఎందుకున్నాయి? దీనికి సంబంధించి ఇప్పుడు బీసీసీఐ ఫైట్ చేయబోతుంది. ఏం రైట్ ఉంటుంది అలా పెట్టుకోవడానికి? ఏ రైట్ ఉంటుంది నక్వీకి? కేవలం భారతీయులు వచ్చి అడుక్కోవాలి, అప్పుడు నేను ఇవ్వాలి అని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాడట. ప్రత్యేకంగా ఒక పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లాగానే ప్రత్యేకంగా ఒక ప్రజెంటేషన్ పెట్టి మళ్ళీ నక్వీ చేతుల మీదుగానే తీసుకుంటేనే ఆ కప్ ఇస్తాడట, ఆ మెడల్స్ ఇస్తాడట, లేకపోతే ఇవ్వడట. అడుక్కోవాలా? మేము గెలుచుకున్నాం, అది మేము గెలుచుకున్నాం, అడుక్కోవాల్సిన అవసరం లేదు. మేము అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ ప్లేయర్స్ని ఎక్కడ దొరికితే కొడదామా అని చెప్పేసి పాకిస్తాన్ అభిమానులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయర్స్ దాక్కుంటున్నారు, పారిపోతున్నారు దొరకకుండా. చాలా చోట్ల ఇదే జరుగుతుంది. ఇది ఒకటి మనం చూస్తున్నాం. ఒక పాకిస్తాన్ అభిమాని ఏమంటున్నాడు చూద్దాం. इंडिया हमारे बाप थे और बाप रहेंगे, ये हमें टीम ने हमारी ये बता दिया। अब तो बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? बाबर आजम नहीं, हमारे पूरे पाकिस्तान जाए ना इंडिया से हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है। हमें उन लोगों ने ऐसे दिए है ना, हमारी नस्ल पैदा होने, हम इंडिया से नहीं जीत सकते। इंडिया हमारे बाप थे और बाप रहेंगे, ये हमें टीम ने हमारी ये बता दिया। अबे कब तक हम रोएंगे यार? लाशें हम उठा रहे हैं, हमारे को कौन सी खुशी है यार? हमारे पाकिस्तान में, मुल्क में क्या है? एक क्रिकेट है, उसकी भी ने यार उसका भी जनाजा निकाल दिया, टीम में लेके घूम रहे। हुसैन तलब की कोई जनाजा नहीं पड़ता, उसको टीम में लेकर घूम रहे, कैचे छोड़ रहे। ऐसे कौम है यार, हम कौम कहाँ जाए? ये बताओ, ये मुझे जवाब चाहिए। ये हमारे जो हुक्मरान बैठे हुए इनसे जवाब चाहिए। ये टीम है, हम इंडिया के मुकाबले के, हम इंडिया के जूते के बराबर नहीं है। मैं आज हल्फन कहता हूँ, इंडिया आई लव यू यार, तुम लोग सही हो, हमसे हाथ नहीं मिलाया। अगर तुम हाथ मिलाते तुम और पनौती हो जाते। बस यार मैं और गालियां कितने दूंगा इनको? సిగ్గుండాలి పాకిస్తాన్ ప్లేయర్స్కి. ఇదిగో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. ఇండియన్ ప్లేయర్స్ చెప్పులకి సరిపోం మనం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వి లవ్ ఇండియా అని చెప్పేసి మాట్లాడుతున్నారు పాకిస్తాన్ అభిమానులు. పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ ఆటలో విఫలమైనందుకు కాదు ఇక్కడ వాళ్ళ కోపం, ఆటలో ఓడిపోయినందుకు కాదు ఇక్కడ వాళ్ళ కోపం. చాలామంది అభిమానులు చెప్పేది ఒకటే, అక్కడికి వెళ్ళి మీరు క్రికెట్ ఆడుకొని రాకుండా, గేమ్ ఆడి రాకుండా ఎందుకు రెచ్చగొట్టారు, వాళ్ళని ఎందుకు గెలకాలి మీరు అనేదే చాలామంది అభిమానులు చెప్తున్నటువంటి మాట. వాళ్ళకి చాలామంది తిడుతున్నది అదే. ఇప్పుడు మీరు ఎందుకు రెచ్చగొట్టాలి వాళ్ళని? వెళ్ళింది ఎందుకు? మీరు గేమ్ ఆడడానికి కదా, గేమ్ ఆడుకొని రావచ్చు కదా. ఇదే మాట కొట్టేటట్టున్నారు, చెప్పులు తీసుకొని కొట్టేలా ఉన్నారు అక్కడ అభిమానులు. అక్కడ పాకిస్తాన్ ప్లేయర్స్ కనపడితే ఎందుకు ఇంత హేట్రెడ్ వస్తుంది అంటే, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ లేకపోవడం వల్ల, పిచ్చి పిచ్చి పనులు స్టేడియంలో చేయడం వల్ల, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, పిచ్చి పిచ్చి సంకేతాలు చేసి
రెచ్చగొట్టి చివరికి వాళ్ళ అభిమానుల దగ్గర కూడా తిట్లు తింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చాలామంది దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు. పాకిస్తాన్ కప్పు తీసుకోవడం కరెక్టేనా అన్నప్పుడు 78% మంది నో అంటున్నారు, 22% మంది మాత్రం ఎస్ అంటున్నారు. అంటే ఆర్టీవీని పాకిస్తాన్లో కూడా చూస్తున్నారా? ఆర్టీవీని పాకిస్తాన్లో చూస్తున్నారా? ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఎస్ అని సమాధానం చెప్తే దే బిలాంగ్ టు పాకిస్తాన్. ఇండియన్స్ చెప్పరు ఈ మాట, బుద్ధున్నోళ్ళు ఎవరు చెప్పరు ఈ మాట, బుద్ధున్నోళ్ళు ఎవరు ఈ మాట చెప్పరు. ఎందుకంటే మనం గెలిచాం, అది మన కప్పు, ఏసీసీ ఇవ్వాల్సిన కప్పు. నక్వీ జేబులో పెట్టుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే, పాకిస్తాన్లో పెట్టుకుంటే ఏ రైట్స్ ఉన్నాయి పాకిస్తాన్కి ఆ కప్ మీద? మళ్ళీ పాకిస్తాన్ అలా చేయడం కరెక్టేనా అంటే అవునంటున్నారు చాలామంది. ఎవరు వీళ్ళు? ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ రియాక్ట్ అవుతున్న వాళ్ళందరూ? పాకిస్తాన్ కప్ తీసుకోవడం కరెక్టేనా అంటే 20% మంది ఎస్ అంటున్నారు. ఎవరు 20% మంది? ఒకటి, ఇప్పుడు పాకిస్తాన్లో ఆర్టీవీని చూస్తూ అయినా ఉండాలి, లేదంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ లైవ్ చూస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ వాళ్ళే చెప్తుండాలి ఈ మాట. వేరే వేరే విషయాల్లో మీ ఇష్టం, వేరే వేరే విషయాల్లో మీ ఇష్టం, మీ ఒపీనియన్స్ మీకు ఉండొచ్చు. కానీ when it comes to emotions, when it comes to patriotism, ఇవన్నీ మేము యాక్సెప్ట్ చేయలేం. వీఆర్ ఇండియన్స్, మేము యాక్సెప్ట్ చేయలేం. మీకు అంత నొప్పిగా ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోండి, అవసరం లేదు ఇక్కడ. అక్కడ ఎలాగో తిండికి దికానా లేదు, తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు, అక్కడ ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. అక్కడ మీరు కూడా వెళ్ళండి, ప్రశాంతంగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండి ఇండియా పెడుతున్న ఫుడ్ తింటూ ఇండియాలో సంపాదించుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఎవరు వీళ్ళు? అసలు ఎవరు సపోర్ట్ చేయగలుగుతారు పాకిస్తాన్ చేస్తున్న పని? బుద్ధున్న వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారా? బేసిక్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారా? అసలు ఇలా చేయగలిగిన వాళ్ళు భారతదేశంలో ఉండడానికి అర్హులే కాదు. సో పాకిస్తాన్ ఒక పనికి మాలిన పని చేస్తే మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు దరిద్రం కొద్ది ఇండియాలో ఉండడం, ఇంతకంటే దారుణం లేదు. ఇంకా వెళ్ళిపోండి మీరందరూ, పాకిస్తాన్కి అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు సింపుల్గా రెండే విషయాలు, కప్పు ఇస్తారా ఇవ్వరా? కప్పు లేకపోతే మాకేమైనా నష్టమా? మేము వచ్చి అడుక్కుంటామా? లేదు, ఉంచుకోండి. ఇప్పటికే చెప్పులతో కొట్టడానికి రెడీ అవుతున్నారు మిమ్మల్ని పాకిస్తాన్లో, ఇంతకంటే దిగజారిపోతారు. రెండోది, ఆ కప్పు వల్ల మీకేమైనా ఉపయోగం ఉందా? పాత సామాన్లకు అమ్ముకుంటారా? కప్ అనేది, మెడల్స్ అనేవి ఒక గుర్తింపు, వాటి విలువ గుర్తింపు అంతే తప్ప అదేదో వజ్ర వైడూర్యాలతో చేసింది కాదది. కాబట్టి అది దాచుకొని ఉపయోగం లేదు. ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి కాస్త బయటికి రావాలనుకుంటే ఆ కప్పు ప్రశాంతంగా తిరిగి ఇచ్చేయడం బెటర్. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఇది. ఏం చేయబోతోంది ఇప్పుడు ఇండియా అనేది చాలా కీలకం. మరోవైపు పాకిస్తాన్లో